హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన అండ్ శివాని. ఇవాళ ఈ వీడియోలో ఎన్టీఆర్ గార్డెన్స్ చూపించబోతున్నాను అనమాట. హైదరాబాద్లోని సెక్రటేరియట్ బిల్డింగ్ అండ్ అంబేద్కర్ స్టాచ్యూకి మధ్యలో ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ అనేవి ఉంటాయి. గేట్ లోపలికి రాగానే ఫస్ట్ అయితే ఈ ఫౌంటైన్ ఉందన్నమాట, వాటర్ ఫౌంటైన్. చాలా బాగా అనిపించింది, లోపలికి చాలా చాలా బాగుంది. అండ్ ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే ఎన్టీఆర్ మెమోరియల్ కూడా ఉంటుంది. అది పార్క్ అనమాట, లైక్ ఓపెన్ స్పేస్లో ఒక పార్క్ లాగా ఉంటుంది. అది ఫ్రీ. ఈ గార్డెన్స్ వచ్చేసి అడల్ట్స్కి 20 రూపీస్ అనమాట. చిల్డ్రన్కి 15 or 10 రూపీస్ అయితే ఉంది టికెట్, ఎంట్రీ టికెట్. ఇందాక అవి వాల్స్ లాగా ఉన్నాయి కదా, అది ఎంట్రన్స్ అనమాట. పక్కకే టికెట్ ఇస్తారు, తీసుకొని చెక్కింగ్ ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వచ్చేయడమే. సో టికెట్ అయితే తీసేసుకొని లోపలికి వచ్చాము. ఇక్కడ అయితే 4 రైడ్స్ కలిపి 90 రూపీస్లోనే అని చెప్పారు. సపరేట్గా వెళ్తే 50 అలా ఉంది అని చెప్పారు. సో మేమైతే కాంబో ప్యాక్ తీసుకుందామని అనుకుంటున్నాము. సో ఇక్కడ పక్కనే వాటర్ ఫాల్ ఉంది, అండ్ ఇది వచ్చేసి దాని పక్కనే ట్రైన్ ఉంది. అండ్ ఇక్కడే కాంబో టికెట్ ఇస్తారంట 90 రూపీస్కి 4 రైడ్స్. బేసిక్గా ఇప్పుడైతే ట్రైన్ వర్క్ అవ్వట్లేదు, సో ట్రైన్కి అయితే టికెట్ ఇవ్వట్లేదు. మిగతా 3కి అయితే టికెట్ ఇస్తున్నారు. సో ఆ టికెట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఆ రైడ్స్ ఎక్కడున్నాయో వెతుక్కొని వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే సర్చ్ చేస్తున్నాము. సో వెళ్దాం పదండి. సో మా టికెట్లోని 2 రైడ్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. అండర్ వాటర్ 3D అండ్ థ్రిల్లినియం రైడ్ అనమాట. ఇక్కడికి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది, సో అందుకే విజిట్ చేసాం. అండర్ వాటర్ 3D అంటే మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, ఇక్కడ ఏదో ఉందన్నమాట. జస్ట్ 3D గ్లాసెస్ ఇచ్చారు, అవి మెరుస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఇలాగే ఉందన్నమాట. అస్సలు మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం రియల్గా వాటర్ ఫిషెస్ ఉంటాయని, బట్ టోటల్ వేస్ట్ అనమాట. అండ్ నేనైతే ఇక్కడికి వచ్చే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది ఏంటంటే అసలు ఇది తీసుకోకండి. అండ్ ఇది వచ్చేసి థ్రిల్లినియం రైడ్ అనమాట. కొంతమందికి ఇది ఇలా చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట, మనుషులు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది కొంచెం బెటర్, దానంత వర్స్ట్ కాదు, అట్లీస్ట్ కొంచెం బెటర్. మా తమ్ముడికి మా మమ్మీకి కూడా కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించి ఇంకా తొందరగా వెళ్ళిపోయారనమాట. మా తమ్ముడైతే అరుస్తుండే. సో అది నాకు చాలా కామెడీ అనిపించింది. అండ్ నేనైతే కొంచెం ఎంజాయ్ చేశాను ఈ థ్రిల్లినియం రైడ్లో. కానీ అండర్ వాటర్ అయితే చాలా చాలా వర్స్ట్ అనమాట ఎక్స్పీరియన్స్. నేనే తీసుకోమని చెప్పాను అన్ని రైడ్స్. నేనైతే రియల్గా వాటర్ అండ్ ఫిషెస్ అలా ఉంటాయేమో అనుకున్నాను, బట్ ఇట్స్ వెరీ వర్స్ట్. అండ్ దాని పక్కనే ఇంకా పిల్లల రైడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే బోల్డ్ అని పిల్లల రైడ్స్ ఉన్నాయి, కిడ్స్ రైడ్స్, కార్డ్స్, హార్సెస్, హెలికాప్టర్స్, అలా చాలా ఉన్నాయన్నమాట. కప్స్, అలా డిఫరెంట్ రైడ్స్ ఉన్నాయి. ఇక్కడే కాదు, బయట కూడా చాలా రైడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ ఐటమ్స్ అయినా చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మా టికెట్లోని 3rd హాంటెడ్ సౌండ్ కదా పని చేస్తాను ఇట్లా నడు అయిపోయింది. చూసది అన్ని బొమ్మలు వస్తలేదు. ఇప్పుడు మళ్ళీ వస్తుందా? పెద్దగా వస్తుంది మొత్తం బయట.
సో, హాంటెడ్ హౌస్ చూసారు గదా! బయటకి మాత్రమే ఎలివేషన్ చాలా ఇచ్చారు. లోపల అంత లేదు. సగం పని చేయట్లేదు అండ్ అస్సలు అనిపించలేదు. వేస్ట్ అనిపించింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. బికాజ్ నాకు హారర్ ఇలాంటివి చాలా ఇష్టం కాబట్టి, నేనే అందరిని ఫోర్స్ చేసి తీసుకెళ్ళాను. అసలు ఎవ్వరు భయపడలేదు. మమ్మీ గూడా కొంచెమే భయపడింది. సో, బేసిక్‌గా చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేనైతే సజెస్ట్ చేస్తాను వెళ్ళకండానే. సో, ఇప్పుడైతే ఫుడ్ దగ్గరికెళ్తున్నాము. సో, ఇక్కడ ఫుడ్ రేట్స్ వచ్చేసి బయట కంటే డబల్ ఉన్నాయన్నమాట. సో, వచ్చాం కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి మేమైతే ఏదో ఒకటి తినడానికి వెళ్తున్నాము. బేసిక్‌గానైతే డబల్ రేట్స్ ఉన్నాయి. కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ మేమైతే మిర్చి, ఐస్ క్రీమ్ అలాంటివి తిన్నాము అండ్ బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వేరే రైడ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం పెద్దవాళ్ళకి కూడా సంబంధించిన రైడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకా చిన్నపిల్లలకి సంబంధించిన రైడ్స్ కూడా అటు సైడ్ ఉన్నాయి. మరి చిన్న పిల్లలకి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళకనమాట. ఇది డెవిల్స్ డెన్ వచ్చేసి కొంచెం బెటర్ అనమాట. హాంటెడ్ హౌస్ లాగా కాకుండా కొంచెం బెటర్ ఉంది. ఒక్కొక్కరికి 80 రూపీస్ అనమాట కాస్ట్. ఈచ్ పర్సన్‌కి 80 రూపీస్. దానికంటే బెటర్ ఉంది. దీని లోపల వీడియో తీయలేదు. ఎందుకంటే ఫ్లాష్ వేసుకొని వీడియో తీయాల్సొస్తుంది. అది ఫ్లాష్ చేస్తే ముందుగానే అన్నీ తెలిసిపోతున్నాయి కాబట్టి తీయలేదు. డెవిల్స్ డెన్ ఈజ్ బెటర్ దెన్ హాంటెడ్ హౌస్. సో, వెళ్ళాలనుకుంటే దీనికెళ్ళండి బెటర్. అండ్ ఇక్కడ వచ్చేసి వేరే సింపుల్ గేమ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి కూడా ఈచ్ పర్సన్‌కి 100 అలా కాస్ట్ చేస్తున్నాయి. 100, 120 అలా కాస్ట్ ఉంది ఒక్కొక్కరికి. సో, మేమైతే ఇక్కడ మొత్తానికొచ్చేసి కొలంబస్ రైడ్ ఎక్కామనమాట. అది చాలా బాగా అనిపించింది. అది కొంచెం హైలైటింగ్ ఉందనమాట. ఈ అన్నిట్లోనూ అది హైలైటింగ్‌గా అక్కడ కనిపిస్తుంది కదా కొలంబస్. అది ఒక ఉయ్యాలలాగా అటు ఇటు బోట్ లాగా ఉండి ఊగుతుందనమాట. చాలా బాగా అనిపించింది. అదొకటే చాలా హైలైట్. అండ్ కొలంబస్ రైడ్కి వచ్చేసి 80 రూపీస్ అనమాట ఈచ్ పర్సన్. సో, ఇక్కడైతే స్కెచ్ ఆర్టిస్ట్ అండ్ ఆర్ట్ ఆర్టిస్ట్ ఇలా చాలామంది ఉన్నారు. చాలా ఉన్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాంట్ ఎవరైనా వస్తే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ గో విత్ దట్. సో, చూస్తున్నారు కదా! ఇప్పుడైతే ఇక్కడ అంతా తిరిగేసాం కాబట్టి అటు సైడ్ ఇంకా వాటర్ అలా ఉన్నాయన్నమాట. వాటర్ ఫౌంటైన్స్ లాగా ఉన్నాయి. సో, ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మాకు. వాటర్లో పడుతున్నాయి అండ్ ఆ ట్రీ పైకి వాటర్ వచ్చేస్తున్నాయి. అండ్ మనం దాని పక్కన నిల్చుంటే మన పైన వర్షం పడుతున్నట్టు ఉందన్నమాట. అది చల్లగా చాలా బాగుంది అనిపించింది అనమాట మాకు. అదైతే బాగా అనిపించింది నాకు. అక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. కొంచెం ఫొటోస్ అయితే దిగి ఇటు పక్కన వచ్చామన్నమాట. ఇక్కడ అన్ని ఫౌంటైన్స్ ఉన్నాయి అండ్ జస్ట్ ఫోటోషూట్ పర్పస్ అయితే ఇక్కడ పనికొస్తుంది. అలా వాటర్ ఫాంట్స్ నుంచి కొంచెం ముందుకొస్తే ఇక్కడ సెక్రటేరియన్ బిల్డింగ్ కనిపిస్తుంది. దాని పక్కనే ఈ రైడ్ ఉందనమాట. ఇది వచ్చేసి వాటర్ రైడ్. 120 రూపీస్ అంట ఒక్క పర్సన్‌కి. చాలా బాగా అనిపించింది. లైక్ అరౌండ్ 2 ఫ్లోర్స్ పైనుంచి వాళ్ళు లైక్ బోట్ లాగా ఇచ్చి వదిలేస్తున్నారు. అండ్ అది డైరెక్ట్‌గా ఇక్కడి వరకు వస్తదనమాట.
సో ఇప్పుడు ఒకరు వస్తున్నారు చూడండి. సో ఇలా అనమాట. వాటర్‌లో నుంచి ఇలా వస్తారు. సో వింటర్ అండ్ చాలా నైట్ అవుతుందనమాట. 7 అయిపోయింది. సో మమ్మీ అయితే వద్దు అంటే వద్దు అంది. కానీ ఈ రైడ్ అయితే చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రైడ్‌కి అయితే వెళ్తే. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఈ ఒక్క రైడ్. అండ్ అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకొస్తే ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ అవి ఉన్నాయి. అండ్ మళ్ళీ డెవిల్స్ డెన్ దగ్గరకు వచ్చామన్నమాట. సో అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే ఇక్కడ క్యాంటీన్ అనమాట. మొత్తం ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఒకటే క్యాంటీన్ ఉంది. అది మిడిల్‌లో ఉంటది. సో టీ గానీ, కాఫీ అండ్ స్నాక్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. లైక్ ఒక దగ్గర మెనూతో ప్రైస్ లిస్ట్‌తో పాటు అంత మెనూ ఉంటది. సో అక్కడ టోకెన్స్ తీసుకొని ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్ ఉంటది. సో అలా ఐస్ క్రీమ్స్‌కి ఒక డిపార్ట్మెంట్ అండ్ మిర్చి బజ్జీకి ఒకటి, పానీపూరికి అలా డిఫరెంట్ ఉందనమాట. సో అలా తీసుకోవాలి. అండ్ ప్రైసెస్ వచ్చేసి చెప్పాను కదా డబల్ ఉన్నాయన్నమాట. 25 రూపీస్ ఐస్ క్రీమ్ అరౌండ్ 40 అలా ఉంది. సో అక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే మళ్ళీ కిడ్స్ రైడ్స్ ఉండే. అండ్ దానికి కొంచెం ముందుకొస్తే ఇక్కడ బోటింగ్ ఉందన్నమాట. దాని యొక్క ఎంట్రన్స్ ఇది. సో చాలా బాగుంది ఇక్కడైతే ఏరియా. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి అనమాట. అండ్ చూసారు కదా వాటర్ ఉన్నాయి. దాని పైనుంచి ఇలా బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి మొత్తం లైక్ చైనీస్ స్టైల్లో ఉంది. కొంచెము బాగా అనిపించింది. అండ్ లైటింగ్స్ వేసారా, అది బాగా అనిపించింది. అండ్ ఓవరాల్గా ఫ్యామిలీతో వస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బోటింగ్కి 120 రూపీస్ అంట ఈచ్ పర్సన్కి. కానీ ఇప్పుడు చాలా కూల్గా ఉంది. అండ్ వాటర్లో ఒక చుట్టూ మొత్తం తిరగాలంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్. అండ్ చాలా కూల్గా ఉంది కాబట్టి మమ్మీ వద్దంది. చాలా కూల్గా ఉందన్నమాట వాటర్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వేరేది ఉంది, అక్కడికి వెళ్తున్నాం. మమ్మీ నువ్వు ఎక్కువ మమ్మీ. ఎందుకు మమ్మీ? బోటింగ్ నుంచి కొంచెం ముందుకొస్తే ఇక్కడ ఒక లొకేషన్ చాలా బాగుందన్నమాట ఫోటోషూట్స్కి అలాగా. అండ్ వెళ్ళేటప్పుడు క్లారిటీగా చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి జైంట్ వీల్ రైడ్ ఒకటే ఉందన్నమాట. ఈచ్ పర్సన్కి టికెట్ వచ్చేసి 80 or 100 ఉందన్నమాట. అండ్ ఎక్కువ మంది ఎక్కట్లేదు అండ్ మేము కూడా ఎక్కట్లేదు. ఎందుకంటే బేసిక్గా నాకు పైనుంచి చూడడం అంటే భయం. అయినా కూడా నాకు ఇష్టంతో ఎగ్జిబిషన్లో ట్రై చేశాను. అది ఆల్మోస్ట్ 3-4 ఫ్లోర్స్కి వెళ్ళి కిందికి వచ్చేస్తుంది. చాలా భయపడ్డాను. అండ్ నాకు ఇష్టం కాబట్టి మా తమ్ముడిని కూడా ఫోర్స్గా తీసుకెళ్ళా. నాకు భయం వేసింది, కానీ వాడి భయం చూసి నా భయం పోయిందనమాట. ఆల్మోస్ట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది అక్కడ. సో ఇక్కడ అయితే ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. డాడీ వెళ్దామా అన్నాడు, కానీ మేమైతే నో అన్నాము. సో అండ్ చెప్పాను కదా ఫోటోషూట్ కోసం బాగుంటుందని. ఇదే అనమాట లొకేషన్. చెక్కలతో కట్టినట్టే అలా సెట్ చేశారనమాట బ్రిడ్జ్. అండ్ ఊర్లో ఉంటాయి కదా అలా చెట్లు ఉన్నాయన్నమాట. ఫుల్ చాలా బాగుందన్నమాట ఆ లొకేషను. అండ్ అక్కడ నుంచి ఇది వచ్చేసి బోటింగ్ సైడే అనమాట. బోటింగ్ వచ్చేసి ఆ ఫ్రంట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా ఒక రౌండ్ వేసుకొని వెళ్ళాలి. అలా సెట్ చేశారనమాట. ఇక్కడికి వచ్చేసరికి చాలా కూల్ ఉందన్నమాట. ఎందుకంటే లైక్ నైట్ టైము ఆల్మోస్ట్ ఇప్పుడు 8 అయిపోయిందనమాట టైము. సో చుట్టూ వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా వింటర్ టైమ్ నైట్ కాబట్టి. అండ్ కూల్ బ్రీజ్ వస్తుందన్నమాట. చుట్టూ చెట్లు ఉన్నాయి అండ్ పక్కకు వాటర్ ఉన్నాయి. ఇక్కడైతే చాలా కూల్గా ఉంది. కానీ ఇక్కడ ఫొటోస్ బాగా వస్తున్నాయని మమ్మీ దిగుతుందనమాట. నేను కూడా దిగాలి. సో ఆఫ్టర్ మమ్మీ. సో వెనకాల జెయింట్ వీల్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇంకా బోటింగ్ నుంచి ముందుకు వస్తే మళ్ళీ ఇక్కడ కొన్ని రైడ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళ రైడ్స్. సో ఫ్రెండ్స్తో కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చాలా చాలా బాగుంది. అండ్ కొన్ని రైడ్స్ పెద్దవాళ్ళకి, కొన్ని రైడ్స్ చిన్న వాళ్ళకి అలా ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ వస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎన్టీఆర్ గార్డెన్స్ టైం వచ్చేసి మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 10 PM వరకు అంట నార్మల్ డేస్లో. లైక్ సాటర్డే సండేస్ కానీ హాలిడేస్ అప్పుడు మాత్రం లైక్ 12:30 PM నుంచి 10 PM వరకు అంట. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా రావాలి అనుకుంటే దే కెన్ కమ్ అండ్ ఎంజాయ్. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. అంటే నార్మల్గానైతే సడన్గా ట్రిప్స్ ప్లాన్ చేసినప్పుడు అలా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్గా ఫ్యామిలీతో అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఈ రైడ్ కూడా చాలా బాగుంది. మేము బేసిక్గా కొలంబస్ ఎక్కాం కాబట్టి అది చాలా పెద్ద రైడ్, ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఇది ఎక్కలేదన్నమాట. ఇది కూడా బాగానే ఉంది రైడ్.
సో, అక్కడ నుంచి ముందుకొస్తే ఇక్కడ టాటూ సెంటర్ ఉంది. ఇక్కడ టెంపరరీ టాటూ వచ్చేసి ₹100 అంట. లైక్ వర్డ్స్ అలాంటివి గాకుండా ఓన్లీ లైక్ బొమ్మలుంటాయి కదా! మనం ఆన్‌లైన్‌లో చూపిస్తే అది ప్రింట్ తీసి వేస్తున్నారనమాట. అది ఆల్మోస్ట్ 1 వీక్ ఉంటదంట. అండ్ పర్మనెంట్ టాటూ వచ్చేసి ఈచ్ ఇంచ్ ఒక 500 అంట. సో, మేమైతే మా తమ్ముడు వేయించుకుందాం అనుకున్నాడు. కానీ టెంపరరీవి అవి జస్ట్ మనం ఆన్‌లైన్‌లో లైక్ స్టిక్కర్స్ ఉంటాయి కదా! ఆ స్టిక్కర్సే ప్రింటౌట్ తీసి వేస్తున్నారు. అవంతా ఏం బాలేవు. వేస్ట్ అనిపించింది మాకు. ఎఫర్ట్ వేస్ట్ అనిపించి ఇంకా వేసుకోలేదు. సో, ఇప్పుడైతే మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరకొచ్చేసాము. ఆల్మోస్ట్ 8:30 అవుతుందనమాట. అన్ని రైడ్స్ అయిపోయాయి. లైక్ అంతా కవర్ చేసేసాము ఎన్టీఆర్ గార్డెన్ మొత్తం. కొంచెం అయితే క్లోజ్ చేసుంది కిందికలా. అంటే రెనోవేషన్‌లో ఉందంట. సో, ఇప్పుడు అయితే బయటికెళ్తున్నాము. సో, ఇదే అనమాట బయటికి యెళ్ళే రూట్. సో, ఇదనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు చూసి ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బయటకొచ్చిన తర్వాత ఇలా షాపింగ్ ఉందనమాట కొంచెం కొంచెం. కానీ రేట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ నైట్ అయితే సెక్రటేరియన్ బిల్డింగ్ చాలా చాలా బాగుంది. అండ్ ఇదనమాట ఈ వీడియో. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు వెంటనే చూసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ట్యాంక్ బండ్ మీద నుంచి ఇంటికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ ట్యాంక్ బండ్‌కి కూడా చాలా సార్లు వస్తుంటాము. సండే ఫన్ డేస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ సండే ఫన్ డే వీడియో కూడా చేశాము. ఇఫ్ ఎట్ ఆల్ మీరు చూడకపోతే చూసేసేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై గైస్.